Yeah, thank you. Thank you so much. Well, hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరికీ కూడా వందనాలు. నేను స్టీవాపు గారు మరి జర్మాయ్ గారు అపోస్తుల కార్యముల గ్రంథంని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. Now remember, the book of Acts is showing the legitimacy of Jesus' disciples as eyewitnesses to his resurrected glory. జ్ఞాపకం ఉంచుకోండి, ముఖ్యంగా యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సాక్షిగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము గమనించుకుంటాం. Throughout the first half of the book, we have seen Peter as the main character. సో మొదటి భాగములో సగము పుస్తకము వరకు ముఖ్యమైనటువంటి వ్యక్తి పేతురును మనము చూశాము. And we are transitioning from Peter to Paul because Paul will be the main character in the second half of the book. తర్వాత రెండవ భాగమైనటువంటి సగము పైన అపోస్తులైనటువంటి పౌలు ముఖ్యంగా మారటం అనేటువంటిది మనము చూస్తాం. So far we have had Paul's conversion when on the road to Damascus, and then we move back to Peter, and we're going to finish Peter, and then we will transfer to Paul for the rest of the book. సో 9వ అధ్యాయంలో దమస్కా మార్గాన వెళ్తున్నటువంటి సౌలు యొక్క మారు మనస్సు మనము గమనించుకుంటాం. అటు తర్వాత పేతురు మరి పరిశుద్ధాత్మ చేత ఆదరించబడటం అనేటువంటిది లిదియా యోపా ప్రాంత్యములో, అటు తర్వాత మరి పౌలు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించటం అనేది చూస్తాం. Now, at the beginning of this third booklet that we have right now, Peter brought the Holy Spirit's comfort to the saints in Lydda and Joppa. సో అక్కడ పేతురు ముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ యొక్క విషయంలో జోపాకు అటు తర్వాత లిదియాకు తీసుకురావటం అనేటువంటిది చూస్తాం. While he was doing that, God was working with Cornelius in Caesarea. సో ముఖ్యంగా ఇది జరుగుతూ ఉంటుండగా దేవుడు కొర్నేలియతో సిసరియా ప్రాంతములో మాట్లాడటం అనేటువంటిది జరిగింది. And today we will be seeing a very important marker in the church age, that is the Holy Spirit falling upon a Gentile at the time of belief. సో ఈరోజు మనము గమనించదగినటువంటి యొక్క విషయము, సంఘ యుగములో అన్యులు యొక్క విషయములో విశ్వసించుట వెంటనే పరిశుద్ధాత్మ అన్యులలోకి ప్రవేశించటం అనేటువంటి యొక్క విషయము మనము చూస్తాం. Now remember last week when we started chapter 10, we saw that God sent Peter to bring the message of life and the Holy Spirit to Cornelius in Caesarea. గత వారము మనము 10వ అధ్యాయాన్ని ప్రారంభించాము. పేతురు ద్వారా సిసరియాకు మరి కొర్నేలి యొద్దకు పరిశుద్ధాత్మని యొక్క నాయకత్వంలో రావటం అనేటువంటిది మనము చూస్తాం. Peter was in Joppa discipling the saints of the church, and he went up to pray upstairs. ముఖ్యంగా పేతురు అక్కడ జోపాలో ఆయన శిష్యులను నిర్మించేటువంటి యొక్క విషయంలో ఆయన మేడగదికి ప్రార్థన నిమిత్తము వెళ్ళటం అనేటువంటిది జరిగింది. And we have a 3-day incident here. The first day in Caesarea, Cornelius, praying and fasting, meets God, and God tells him to send someone down to Joppa
a delegation to meet Peter. సో ఇక్కడ కొర్నేలి సిసిరియాలో ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క సందేశము మరి ఆయనకు రావటము అక్కడ ఎవరినైనా ఆ, ఆ, పంపటం జోపాకు పంపి పేతును పిలిపించటం అనేటువంటిది మొదటి రోజు జరిగినటువంటి యొక్క విషయం. Now remember, it's a 12.5 hour walk from Caesarea to Joppa. So they're leaving, and Peter on day 2 is going to be praying to the Lord, and he's going to see a vision. అక్కడ సుమారు 2.5 రోజు ప్రయాణం అంత దూరంలో జోపాలో పేతురు అక్కడ నివాసము చేయటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. And the vision he sees is unclean animals, and God tells him to kill and eat. Peter says, I'm not going to go against Jewish tradition. అక్కడ ఆ పరిస్థితుల్లో అపవిత్రమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఒక దుప్పటి లాంటి దర్శనములో మరి కనిపించటము, దాన్ని చంపుకొని తినుము అన్నటువంటి యొక్క స్వరము వినిపించబడినప్పుడు పేతురు దానికి ప్రత్యుత్తరంగా మరి యూదా మత సంప్రదాయ ప్రకారము అపవిత్రమైనట్టు దాన్ని నేను తినను అని ఆయన పలికాడు. God told Peter that there is nothing unclean with him, and when God tells him to do something, he is to follow God's word over Jewish tradition. ఇక్కడ దేవుడు ఆ సందర్భంలో ప్రత్యుత్తరంగా అపవిత్రమైనటువంటిది ఏమీ లేదు అన్నటువంటి యొక్క విషయము, దేవుడు పవిత్ర పరిచినటువంటి యొక్క విషయంలో మరి ముందుకు సాగాలన్నటువంటి యొక్క విషయము మతపరమైనటువంటిది కాదు, కానీ సంప్రదాయాలు కాదు, కానీ దేవుని యొక్క మాటను అనుసరించాలి. Because Peter thought Jewish tradition and customs aligned with what God wanted, he told God he would not do that. అక్కడ యూదా సంప్రదాయము ఆచారాలు అన్నటువంటిది ముఖ్యంగా దైవ నియమాలుగా భావించేటువంటి యొక్క దినాల్లో మరి దేవుడు అంటూ ఉన్నాడు వాటిని కాదు, తన మాటను అనుసరించాలి అన్నటువంటిది. 3 times God had to tell Peter, you listen to me, not man-made customs and traditions. మనుషులు చేసినటువంటి సంప్రదాయాలు ఆచారాలను కాదు, నా మాట వినాలి అని చెప్పి దేవుడు ముమ్మారు పేతురుతో మాట్లాడి ఉంటూ ఉన్నాడు. This is very important in the book of Acts, because remember, Judaizers are telling Theophilus that they have to follow the Jewish laws and traditions. ఇక్కడ అపోస్తల కార్యములు చక్కగా గమనించదగినటువంటి యొక్క విషయము, థియోఫిలాసుకు రాయటం అన్నటువంటి యొక్క విషయం మనం చూస్తాము. యోధా సంప్రదాయాలు ఆచారాల యొక్క విషయములో ముఖ్యంగా ఎరిగినటువంటి థియోఫిలాసుకు వివరిస్తూ ఉన్నాడు. Now, while Peter is praying, Cornelius sends the men, and Peter, when they get to Joppa, Peter invites them in, and they tell Peter that he is supposed to come and meet with Cornelius. అక్కడ ఆయన జోపాలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క దర్శనము మా సంప్రదింపుల్లో ఉంటుండగా ఇక్కడ సిసిరియా నుంచి కొర్నేలి పంపినటువంటి మనుషులు వచ్చి ఆయనతో మాట్లాడి మరి మీరు అక్కడికి కొర్నేలి యొద్దకు రావాలి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారు. Now, Peter knows that this is going to be a big event, so he does not go by himself. He needs witnesses. He will take 6 witnesses with him that are circumcised, that is, that are Jews, so they can testify to what's going to happen. అక్కడ ఏమి జరగబోతున్నది అన్నటువంటి యొక్క విషయము పేతురుకు తెలియదు, కాబట్టి ఇక్కడ ఈ యొక్క విషయంలో సున్నతి పొందినటువంటి 6 మందిని తనతో పాటు వెంటబెట్టుకొని సాక్షిగా వెంటబెట్టుకొని వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాం.
So what we're going to see is Peter is going to meet with Cornelius, then the Holy Spirit will fall on Cornelius, a Gentile, just as it had the Jews. అక్కడ పేతురు కొర్నేలి వద్దకు వెళ్ళి ప్రసంగిస్తూ ఉంటే మరి పరిశుద్ధాత్మ యూదుల మీదకి వచ్చినటువంటి విధంగానే మరి అన్యులైనటువంటి వారి పైకి కొర్నేలి పైకి దిగి రావటం అనేటువంటిది జరిగింది. So let's read Acts chapter 10, verses 24 through 33, please. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 24 నుంచి 33 వచనాలు చదువుకుందాం. మర్నాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుణ్ణే అని చెప్పి అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడినుంట చూసెను. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయుట అయినను అట్టి వానిని ముట్టుట అయినను యూదునికి దర్శనం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలవనంపితినో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలు, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలు, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవనియు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను. Amen. Thank you, Nana. Amen. Amen. Now we have here in verse 24, the following day, this is day 3 of this event, Peter enters Caesarea. ఇక్కడ 24వ వచనంలో మనము గమనించినట్లయితే పేతురు సిసరియాకు రావటం యొక్క విషయంలో 3వ రోజుగా మనము చూస్తాం. Cornelius, who is excited to see what God is going to do, had invited his friends and his relatives because he knew God was going to do something big. So కొర్నేలి ఆయన దేవుడు ఏదో చేయబోతాడు అన్నటువంటి యొక్క విషయంలో మరి ఆతురత నిరీక్షణ కలిగి తన బంధువులు స్నేహితులందరినీ కూడా అక్కడ సమకూర్చాడు. When Cornelius meets Peter, the first thing he does is fall down and start worshiping Peter. అక్కడ పేతురు కొర్నేలి ఎప్పుడైతే పేతురును కలిశాడో వెంటనే సాష్టాంగపడి ఆయనను ఆరాధించటం అన్నటువంటి యొక్క విషయము, నమస్కారం చేయటం అనేటువంటిది చూస్తాం. Peter's first words to Cornelius are, "You don't worship men, you worship God." అక్కడ మొట్టమొదటిగా పేతురు పలికినటువంటి యొక్క విషయము, నీవు మనుషులని ఆరాధించకు, దేవుణ్ణి ఆరాధించుము అని చెప్పాడు. This worship of Peter seems to be prophetic as how the early church would view Peter and worship Peter as they worshiped Jesus, or worship Mary as they worshiped Jesus. Peter is clarifying here, don't worship any human being as you do God and the Son of God. ఇక్కడ పేతురు అక్కడ చెప్పటం మనం గమనించినట్లయితే, ఏ మనుషుణ్ణి మరి ఆరాధించకూడదు, మరి యేసు ప్రభు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మాత్రమే
ఆరాధించాలి అన్నటువంటి యొక్క విషయము అక్కడ చెప్పబడుతూ ఉంది. ఆరంభపు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ సంఘాలు మనము గమనించినట్లయితే తదనంతరము మరియాను మరి ఇతరులను మనుషుల్ని ఆరాధించగలిగినటువంటి విధంగా దిగజారిపోవటం అనేటువంటిది చూస్తాం. I think it's very ironic that the early church worshiped the man, Peter, who saying that he started the church, and he is telling Cornelius, don't worship people, worship God. ఆరంభపు దినాల్లో ఆదిమ సంఘములో పేతురును సంఘము ఆరాధించటానికి తలపెట్టినటువంటి యొక్క దినాలు. ఎందుకంటే ఆయనే సంఘాన్ని మరి ప్రారంభించినటువంటి వాడు అన్నటువంటి దినాల్లో ప్రవచనాత్మకంగా ఈ యొక్క విషయాలు ఆయన మాట్లాడి ఉంటూ ఉన్నాడు. Now, Peter rejected Cornelius's worship and said, I have to be honest with you. Without God's guidance, I would have not come here because it's Jewish custom not to eat or fellowship with a Gentile. ఇక్కడ పేతురు ఈ యొక్క విషయంలో కొర్నేలితో మాట్లాడుతూ కొర్నేలి యొక్క ఆరాధనను ఆయన తిరస్కరించి తర్వాత చెప్తూ ఉన్నాడు, దేవుడు నాకు మార్గదర్శనము ఇవ్వకపోయినట్లయితే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడను కాను. ఎందుకనగా అన్యులతో మరి యూదులు ఏమాత్రము సాంగత్యం అనేటువంటిది కలిగి ఉండేటువంటి వారు కాదు అన్నటువంటి యొక్క విషయం. Then Peter told Cornelius that God corrected Peter's misunderstanding, and he said, God told me that he has the ability to cleanse anything that he has created, including Gentiles. సో ఇక్కడ తర్వాత దేవుడు పేతురు యొక్క తప్పు అభిప్రాయాన్ని సరిదిద్దినటువంటి యొక్క ఆ విషయాన్ని మరి ఆయన చెప్తూ ఉన్నాడు. Peter said, I am not God, I am God's servant. So when God told me that I am to come to you, I listened to God because I'm just a man. సో పేతురు అంటున్నాడు, మరి నేను కేవలము మనిషినే అంటూ మరి దేవుడు నన్ను సరిదిద్దాడు, నేను దేవుణ్ణి కాదు అన్నటువంటి యొక్క విషయము ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And I am willing to obey God's word over human interpretation. సో ముఖ్యంగా నేను దేవుని యొక్క చిత్తానికి మరి లోబడుతూ ఉన్నాను. నేను దేవుని యొక్క సేవకుని, మానవుని యొక్క వాక్యాల కంటే, మానవుని ఆచారాలు, సంప్రదాయాలు, మతాల కంటే దేవుని చిత్తానికి లోబడుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. Peter said that God revealed that Gentiles have been cleansed and he can fellowship with them. దేవుడు నాకు బయలుపరిచాడు అని పేతురు అంటున్నాడు. అన్యులైనటువంటి వారు మరి పవిత్రపరచబడి ఉన్నారు గనుక వారితో నీవు సాంగత్యము, సావాసం అనేటువంటిది చేయవచ్చు అన్నాడు. So in summary, what we see is Peter said, I am not God, I'm an agent of God, I have his message, and God told me to come and share it with you. అక్కడ సారాంశము, పేతురు యొక్క మాటల్లో సారాంశం ఏంటంటే, నేను దేవుణ్ణి కాదు, మరి దేవుని యొక్క సేవకుని, దేవుని యొక్క సందేశాన్ని ఇక్కడ నేను మోసుకొని వచ్చినటువంటి వాడను అని చెప్తూ ఉన్నాడు. So Cornelius then responds to Peter by saying, 4 days ago, I was fasting, I was praying, and God told me to send people to find you. అక్కడ కొర్నేలి దానికి ప్రత్యుత్తరంగా మాట్లాడుతూ, 4 రోజుల క్రితము నేను ఉపవాసములో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవదూత చేత మరి నీ యొద్దకు సందేశము పంపమని చెప్పినటువంటి యొక్క విషయము ఆయన చెప్తూ ఉన్నాడు.
Apparently, Cornelius sought revelation from God and was told that it would come via Peter, a messenger. సో ఇక్కడ ఆ కొర్నేలి దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను దేవదూత చేత మరి పంపబడినటువంటి తెలియపరచబడినటువంటి యొక్క విషయాలు మరి గుర్తిస్తూ ఉన్నాడు. Now, remember, as we said last week, Cornelius, he is a godly man. He is seeking to find out who God is. He gives generously and he prays, but he was still going to the lake of fire until he hears the message of Christ. సో ముఖ్యంగా గత వారం మనం చూశాము, కొర్నేలి చాలా భక్తిపరుడు, ఆ దేవుణ్ణి వెదకగలిగినటువంటి వాడు, ధారాళముగా దాన ధర్మాలు చేయగలిగినటువంటి వాడు, అయినప్పటికీ కూడా ఆయన నరకానికి వెళ్ళగలిగినటువంటి వాడు. ఎందుకనగా యేసు ప్రభు యొక్క సందేశము స్వార్థ అనేటువంటిది ఆయన వినలేదు, ఎరగకపోయాడు గనుక. Now notice in verse 33 it says, Cornelius said when God told him to send a delegation to find Peter, he said, I did it immediately. That is, he didn't wait 2 or 3 days. He knew this was his window and he was all ears to hearing Peter's message. ఇక్కడ 32వ వచనములో మనం గమనించినట్లయితే కొర్నేలి అంటూ ఉన్నాడు, పేతురు యొద్దకు నీ యొద్దకు మనుషులను పంపమని ఆ దూత చేత మరి సెలవివ్వబడినప్పుడు నేను వెంటనే మరి పంపితిని, నిదానము చేయలేదు అని అంటూ ఉన్నాడు. He says, not only did I send them immediately, but I got everyone that is important to me and brought them here today so they could hear the same message. సో నేను వెంటనే పంపటం మాత్రమే కాదు, కానీ ఇక్కడ వాళ్ళు కూడా దేవుని యొక్క సందేశాన్ని మరి వినగలిగేటువంటి విధంగా కొందరిని నేను ఇక్కడికి తెచ్చి ఉంటున్నాను, సమకూర్చి ఉంటూ ఉన్నాను. This shows Cornelius's full desire to obey the Lord. If Cornelius had waited, then Peter might have left Joppa, and that window of an opportunity and salvation for him and his family would have left. సో ఇక్కడ దేవుని యొక్క చిత్తానికి మరి ఆజ్ఞకు లోబడటం అన్నటువంటి యొక్క విషయము కొర్నేలి మరి చేస్తూ ఉన్నాడు. లేకపోయినట్లయితే మరి అన్యులకు రక్షణ అనేటువంటిది మరి అందిండేటువంటిది కాదు. పేతురు ఆ యొక్క విషయంలో తప్పిపోయేటువంటి వాడుగా ఉంటున్నాడు. Cornelius was now present to hear and heed what God had said through Peter. సో ఇక్కడ పేతురు ద్వారా దేవుడు ఏమి చెప్పబోతాడో దాన్ని వినటానికి ఆయన మరి ఆయనతో పాటు వారి బంధువులు సిద్ధంగా ఉంటూ ఉన్నారు. Let's read chapter 10 verses 34 through 43, please. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకోను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను నన్ను దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయిస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానుకు వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల నుండి లేపిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. ఇదియు
గాక దేవుడు సజీవులను మృతులను న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుస్తున్నారనెను. ఆమేన్. So here we see that Peter is appealing to Cornelius and his guests to believe in Jesus, the one who determines everyone's eternal destiny. ఇక్కడ పేతురు మనవి చేస్తూ ఉన్నాడు. ఆ కొర్నేలి ఆహ్వానించినటువంటి అతిథులను యేసుక్రీస్తును నమ్మునట్లు ఆయన ప్రతి ఒక్కరి గమ్యమును మార్చగలిగినటువంటి వాడు అన్నటువంటి ఒక విషయం. Peter tells him, I learned yesterday that God's grace is impartial to all who fear him, whether you are Jew or Gentile. సో నిన్న నేను నేర్చుకున్నాను ఏమనగా దేవుడు పక్షపాతి కాదు అన్నటువంటిది. ఆయనకు భయపడేటువంటి వారందరికీ కూడా ఆయన కృపనివ్వగలిగినటువంటి వాడు, యూదులైనా సరే అన్యులైనా సరే అన్నటువంటి యొక్క సత్యము పేతురు చెప్తూ ఉన్నాడు. God accepts a repentant heart. దేవుడు పశ్చాత్తాపపడినటువంటి యొక్క హృదయాన్ని అంగీకరిస్తాడు. Then Peter says, God first preached his word to Israel. That is, Israel could have peace through Jesus Christ, but now it's offered to all. సో పేతురు అంటున్నాడు, దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలుతో తన యొక్క వాక్యాన్ని ఆయన పంచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ద్వారా సమాధానము పొందు నిమిత్తమై ఇప్పుడు దేవుడు అందరికీ అవకాశం ఇచ్చి ఉంటూ ఉన్నాడు. Peter says, I am here with these my fellow Jews to testify that Jesus' miracles were done in Israel through the power of the Holy Spirit. ఇక్కడ పేతురు అంటున్నాడు, నాతో పాటు మరి యూదులు సాక్షులుగా మరి ఇక్కడ ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు అనేకమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత అద్భుతాలు జరిగించి ఉన్నటువంటి యొక్క విషయము ఇక్కడ సాక్షులుగా ఉన్నారు. We saw when Jesus was on this earth how he was anointed with the Holy Spirit to heal people and proclaim God's message. మేము చూశాము ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తి చేత యేసు ప్రభు అభిషేకించబడి మరి అందరికీ స్వస్థత కలుగచేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించటం అనేటువంటిది మేము చూశాము. And we are witnesses to everything that he did throughout Israel and in Jerusalem. యెరూషలేములోను మరి ఇశ్రాయేలు రాజ్యం అంతటిలో మరి యేసు ప్రభు చేసిన దానికి మేము సాక్షులము అని అంటూ ఉన్నాడు. And we witnessed them killing him on the cross. అటు తర్వాత ఆయనను సిలువ పైన చంపటం కూడా మేము చూశాము, దానికి మేము సాక్షులము. But we also witnessed that 3 days later, God raised the one that the Jews killed from the dead. 3 రోజుల తర్వాత ఆ మృతులలో నుంచి యూదులు చంపినటువంటి యేసుక్రీస్తు మృతులలో నుంచి సజీవుడిగా లేవటం దాన్ని కూడా మేము చూశాము, దానికి మేము సాక్షులము. He was revealed not to all people, but to those who were chosen to be his witnesses and proclaim this message throughout the world. ప్రపంచమంతా కూడా ఆయన శుభ సమాచారాన్ని ప్రకటించటానికి నిమిత్తమై అందరికీ కాకుండా ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. Peter says, Jesus actually ate and drank with us and other witnesses after he arose. ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, యేసు ప్రభు మాతో పాటు తిని తాగినటువంటి వాడు మేము కూడా ఆయనతో
అలాగే చేసిన వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షమయ్యాడు. Jesus told his witnesses, that Peter included, to testify and preach Jesus offers salvation to all people. ప్రజలందరికీ యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి ఒక రక్షణను ప్రకటించు నిమిత్తమై పేతురుకు ఇతర శిష్యులకు ఆయన ఆజ్ఞాపించి ఉంటూ ఉన్నాడు. Those who believe in Jesus receive not only eternal life, but the remission of sins. సో ఇక్కడ ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో స్వీకరిస్తారో వాళ్ళు నిత్యజీవం మాత్రమే కాకుండా పాప పరిహారము పొందుతున్నారు. This episode mirrors the Ethiopian eunuchs, where repentant Gentiles received the opportunity to hear God's word. సో ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఘటన అనేటువంటిది ఐథియోపియా నపుంసకుని యొక్క విషయాన్ని కూడా మరి పోలుస్తూ ఉన్నటువంటి పోలిక అయితూ ఉన్నటువంటి యొక్క విషయము మనము చూస్తాము. ఆయన మరి పశ్చాత్తాప పడటం అన్నటువంటిది అన్యుడిగా పశ్చాత్తాప పడటము, అటు తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించటం అన్నటువంటిది. Now, many people say to me at times, well, this is a very narrow message. What if somebody has never heard of Jesus? What about them? I say, what about them? We have Cornelius, we have the Ethiopian eunuch. They are seeking God. God will find a way to deliver. సో కొంతమంది నేటి యేసుక్రీస్తు యొక్క శుభ సమాచారం యొక్క విషయంలో చాలా మరి సున్నితంగా మరి చిన్నగా ఉన్నటువంటి యొక్క విషయము, విశాలత లేకుండా ఉన్నటువంటి యొక్క విషయము, మరి యేసు ప్రభు యొక్క వార్తను విననటువంటి వారి యొక్క అన్యుల యొక్క విషయంలో ఏమిటి అన్నటువంటి యొక్క విషయాన్ని మరి అడుగుతూ ఉంటారు. అలాంటి ప్రజలకు నేను చెప్తాను, మరి యొక్క కొర్నేలి కావచ్చు, ఐథియోపియా దేశము యొక్క నపుంసకుడు కావచ్చు, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నటువంటి వారికి దేవుడు తన మార్గాన్ని చూపించగలిగినటువంటి యొక్క విషయం. No one can stop God from bringing a messenger to someone who needs to hear and wants to hear his message. సో ఆయన యొక్క సందేశము మరి ఎవరైతే వినాలి, తెలుసుకోవాలి అనుకుంటారో ఏదో విధంగా తన సేవకుని ద్వారా మరి వినిపిస్తాడు, దేవుడు వ్యవస్థ చేస్తాడు. So in summation, we see that Peter proclaimed Jesus has the power over Satan, the one men serve. సో ఇక్కడ యేసు ప్రభు సైతాను పైన కూడా అధికారము, శక్తి ఉన్నటువంటి యొక్క విషయము ప్రకటించటం మనము చూస్తాం. Jesus has the power over death, the one men fear. సో ఇక్కడ మరణము పైన కూడా యేసుక్రీస్తుకు అధికారం ఉన్నటువంటి యొక్క విషయము, ఎవరైతే ఆయనకు భయపడతారో వాళ్ళ విషయంలో. Jesus has the power over forgiveness, which is needed by men to have fellowship with God. సో దేవునితో సావాసము కలిగి ఉండాలి అనుకున్నటువంటి అవసరత ఉన్నటువంటి యొక్క మనుషులకు క్షమించగలిగినటువంటి అధికారము ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. Let's read now how the Holy Spirit will fall upon Cornelius in chapter 10, verses 44 through 48. సో 10వ అధ్యాయము 44 నుంచి 48 వరకు మనము చదువుకుందాము. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అన్యులైనటువంటి వారి పైకి వచ్చింది అన్నటువంటి ఒక విషయం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరించబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని గణపరచుచుండగా విన్నిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను
నేలకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని వేడుకొనిరి. ఆమేన్. Notice here that Peter and his group, while Peter is speaking, they are eyewitnesses to the Holy Spirit falling upon these uncircumcised Gentiles. సో ఇక్కడ పేతురు ఇంకా మాట్లాడుతూ ఉండగా సున్నతి లేనటువంటి అన్యజనుల మీదికి పరిశుద్ధాత్మ దిగి రావటం అన్నది మరి వారు సాక్షులుగా ఉంటూ ఉన్నారు. Cornelius and his group are hearing Peter's message of Jesus as the Messiah that can give eternal life. They believe it, and by believing it, the Holy Spirit comes upon them. సో ఇక్కడ కొర్నేలి ఆయనతో పాటు ఉన్నటువంటి వారు పేతురు యొక్క సందేశము యేసుక్రీస్తు రక్షకుడు పాపక్షమాపణ ఇవ్వగలిగినటువంటి వాడు అన్నటువంటి యొక్క విషయము మాట్లాడుతూ ఉండగా వారు నమ్మారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి రావటం జరిగినటువంటి యొక్క విషయం. Now, Cornelius is not the first one Gentile to believe in the message. Remember, Philip told the Ethiopian eunuch, who's a Gentile, and he believed, but the Holy Spirit did not fall on him at the time of belief. సో ఇక్కడ కొర్నేలి మొట్టమొదటి అన్యుడు కాదు, కానీ అక్కడ ఇథియోపియా దేశపు యొక్క నపుంసకుడు మరి విశ్వాసిగా మారటం అనేటువంటిది, అన్యుడు విశ్వాసిగా మారటం అనేటువంటిది చూస్తాము. అయితే విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీనికి రానటువంటి యొక్క విషయము మనము గుర్తించదగింది. Peter and the other disciples who believed in Jesus for eternal life, remember 11 of the 12 believed, Judas Iscariot never believed, but the other 11 believed. They did not receive the Holy Spirit at the time of belief. ఇస్కరియోతు యూద తప్ప 12 మందిలో 11 మంది యేసు ప్రభును విశ్వసించినటువంటి వారు, అయితే వారిపైకి ఇంకా పరిశుద్ధాత్మ దిగి రాక ఉండటం అనేటువంటిది చూస్తాం. It took 3 years later, that is, after they had believed, when Jesus had died, resurrected, and they went and waited in Jerusalem for the time of Pentecost when the Holy Spirit would come upon them. సో అది పరిశుద్ధాత్మ శిష్యులపైకి దిగి రావటం అనేటువంటి యొక్క విషయంలో 3 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి యొక్క విషయము, వాళ్ళు వేచి ఉండవలసినటువంటి యొక్క విషయం మనము చూస్తాము. యేసు ప్రభు చనిపోయి మృతులలో నుంచి లేచి 50వ రోజు వరకు కూడా వారు పొందలేక ఉన్నటువంటి యొక్క విషయం. When Philip went and evangelized to the Samaritans, they had to wait, even though they believed they had eternal life. They waited until Peter and John came up from Jerusalem, laid hands on them to receive the Holy Spirit. సో ఫిలిప్పు సమరయాకు వెళ్ళి అక్కడ అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు విశ్వసించారు, మరి నిత్యజీవం పొందారు. అయితే పరిశుద్ధాత్మను పొందనటువంటి యొక్క విషయము పేతురు యోహాను వారు వచ్చి మరి వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందటం అనేటువంటిది జరిగింది. This event, the Holy Spirit coming upon a Gentile, Cornelius, at the time of belief, marks a very significant point in the time of the church. సో ఇక్కడ కొర్నేలి యొక్క ఘటనను గురించి మనము గమనించినట్లయితే సంఘ యుగములో చాలా గుర్తించదగినటువంటి యొక్క విషయము, కొర్నేలి విశ్వసించిన వెంటనే మరి అతనితో పాటు ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మను పొందటం అనేటువంటిది చూస్తాం. Prior to this, no one received the Holy Spirit at the time of belief. ఇంతకు పూర్వము ఎవరు కూడా విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మని పొందకపోవటం అనేటువంటిది చూస్తాం. But after Cornelius's conversion
and receiving the Holy Spirit at the time of belief, every believer receives the Holy Spirit when they believe, whether Jew or Gentile. కొర్నేలి యొక్క ఘటన తర్వాత మనము గమనించినట్లయితే ఆ ఎవరైనా సరే, యూదులైనా సరే, అన్యులైనా సరే, విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మని పొందటం అనేటువంటిది అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఒక విషయం. Now, evidence of the Holy Spirit came in that they were talking in tongues. సో అక్కడ ఆ ఆధారాలు అనేటువంటి ఒక విషయము ముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క రాక గురించినటువంటి యొక్క సాక్ష్యము ఆధారాలు అనేటువంటిది చూస్తాం. That does not mean that a believer has to be able to talk in tongues to prove that he has the Holy Spirit. సో పరిశుద్ధాత్మ పొందుకున్నాము అన్న దానికి భాషలు మాట్లాడాలి అన్నటువంటి యొక్క విషయాలు కాదు. కానీ Peter told Cornelius and his group to be baptized, and they were baptized right there. సో అక్కడ పేతురు చెప్పాడు కొర్నేలి అతని యొక్క గుంపుకు బాప్తిసము పొందమని చెప్పటం అనేటువంటిది, వారు బాప్తిసము పొందారు. This shows that Scripture does not prohibit water baptism right after belief, even though we go through classes to make sure that the person understands that baptism is for discipleship and a commitment to follow Jesus. సో ఇక్కడ నీటి బాప్తిసం అనేటువంటిది తప్పనిసరిగా మరి పొందవలసినటువంటి ఒక విషయము. ఇది విశ్వసించినటువంటి వారు మరి పొందవలసినటువంటి యొక్క విషయంగా, ఇది శిష్యరికము యొక్క గుర్తుగా, సూచనగా ఉన్నటువంటి యొక్క విషయం. Now, you can imagine that this event occurring is going to bring shock waves throughout Jerusalem and Israel that Gentiles are now going to be part of the kingdom of God. సో ఈ యొక్క విషయము అన్యులు దేవుని యొక్క రాజ్యములో భాగస్థులు అనేటువంటి యొక్క విషయము చాలా త్వరగా ఈ యొక్క సందేశము యెరూషలేములోను, యూదాయలోను, ఇతర ప్రాంతాలకు ప్రాకటం అనేటువంటిది చూస్తాం. Report of a Gentile conversion brought fellowship opposition by the Jews. సో ఈ యొక్క అన్యులు మారు మనసు పొందటంలో, రక్షణ పొందటంలో యూదుల నుంచి ఆటంకము, విరోధం అనేటువంటిది మరి వ్యక్తమైనటువంటి యొక్క విషయం. Let's read Acts chapter 11 verses 1 through 18, please. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 1 నుంచి 18 వరకు మనము చదువుకుందాం. అన్ని జనులను దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తలులను యూదయ అంతటా ఉన్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితివని ఆయనతో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూసి పరీక్షింపగా భూమి యందుండు చతుర్పాద జంతువులను, అడవి మృగములను, రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి సంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషేధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దం ఆకాశం నుండి, దేవుడు పవిత్రం చేసినవి నీవు నిషేధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఇలాగ ముమ్మారు జరిగెను. తర్వాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరయ నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీను చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను.
ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపింపుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచిన వారితో చెప్పిన యొక్క దూతను చూసిన సంగతి మాకు తెలిపెను. నేను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదకనే దిగినం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుసు దేవుని మహిమ పరిచరి. ఆమేన్. Thank you, Nana. Now, what we have here is we have the people in Judea. Look at it says apostles and other brothers who hear that Peter has given the message to a Gentile who received the Holy Spirit. ఇక్కడ యోదాయలో ఉన్నటువంటి సహోదరులు మిగతా అపోస్తులు పేతురు అన్యజనులకు సువార్త ప్రకటించాడు, వారు పరిశుద్ధాత్మను పొందారు అన్నటువంటి ఒక విషయం వాళ్ళు వింటారు. And when Peter returns to Jerusalem from Caesarea, they are ready to attack him, all the Jews, saying, "What are you doing having fellowship and breaking bread with Gentiles?" అక్కడ పేతురు సిసిరియా నుంచి యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆయనను విరోధించటము, ఎదుర్కోవటము, ఏంది నువ్వు అన్యజనులతో సాంగత్యము చేస్తూ రొట్టె విరచటము అన్నటువంటి ఒక విషయము వాళ్ళు చెప్పి ఉంటూ ఉన్నారు. Notice that in verse 3 they say, not only did you go to the uncircumcised, you ate with them. That's against our customs. సో నీవు అక్కడ సున్నతి లేనటువంటి వారి యొద్దకు వెళ్ళటం మాత్రమే కాదు, నీవు వారితో భోంచేశావు అన్నటువంటిది 3వ వచనంలో చెప్పబడుతున్నది. అది మన సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి ఒక విషయం. Peter then gives an account of everything that happened up to Cornelius' conversion. సో కొర్నేలు యొక్క మారు మనసు వరకు ఏమి జరిగింది అన్నటువంటిది వివరంగా పేతురు వారికి చెప్పటం జరుగుతూ ఉంది. Peter says, look, I was in Joppa. I was discipling saints in Joppa who were circumcised saints. They were believers, but they were Jewish believers. సో పేతురు అంటున్నాడు, నేను యోపాలో ఉంటిని, మరి సున్నతి పొందినటువంటి యూదులైనటువంటి వారు విశ్వాసులుగా మారినప్పుడు వాళ్ళను శిష్యులుగా తయారు చేసేటువంటి పనిలో ఉంటుండగా ఈ యొక్క కార్యము జరిగెను అంటున్నాడు. Then I went up and I was praying to the Lord, and I saw a vision of a sheep with unclean animals on it come down from heaven, and God told me, kill and eat these unclean animals. నేను ఆ యోపాలో మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుంచి దుప్పటి లాంటిది ఒకటి దర్శనములో కనిపించి అందులో సకల విధమైనటువంటి అపవిత్రమైనటువంటి ప్రాణులు అన్ని కూడా జీవులు ఉండటము, దాన్ని దేవుని యొద్ద నుంచి నాకు స్వరము వినిపించబడింది, లేచి చంపుకొని తినుము అని చెప్పి వినిపించబన్నది. Peter said, just like you, I was horrified, and I said, God, I will not do that. That is against Jewish custom. మీరు చెప్పినటువంటి విధంగానే నేను ప్రభువుకు చెప్పాను, ప్రభు మా సంప్రదాయాలకు ఆచారాలకు విరుద్ధము, నేను ఇది చేయలేను అని చెప్పాను. The Lord told me nothing was common or unclean that I couldn't have to eat. And he said, what God has cleansed,
you must not call common. సో ఇక్కడ అందుకు దేవుడు పవిత్రపరిచినటువంటిది అపవిత్రమని నీవు అనకూడదు. ఈ యొక్క విషయంలో ఏది కూడా అపవిత్రము కాదు అన్నటువంటి యొక్క ప్రత్యుత్తరము నాకు వచ్చింది. I refused, not one time, but 3 times the Lord had to tell me before I said I would listen and do what he says. సో ఇక్కడ ఒకసారి కాదు, నేను 3 పర్యాయములు తిరస్కరించాను. అయితే దేవుడు చెప్పినట్లు చేయమని దేవుడు 3 పర్యాయాలు చెప్పి ఉంటూ ఉన్నాడు. At that moment, there was a knock on the door, and there were men that told me that God had told their master, Cornelius, to come and get me and take me up to him in Caesarea. అదే సందర్భంలో ఇలాంటి సంభాషణ జరుగుతూ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రజలు కొర్నేలియు యొద్ద నుంచి సిసిరియా నుంచి వచ్చి తలుపు తట్టారు. ఆ దేవుడు చెప్పాడు వారితో కూడా మరి వెళ్ళమన్నటువంటి యొక్క విషయం. Knowing that there was going to be something big happening, I took 6 Jewish believers with me to be eyewitnesses. సో సాక్షిగా గమనించండి, నేను వారితో కూడా సున్నతి పొందినటువంటి విశ్వాసులుగా మారినటువంటి యూదులను సాక్షి కొరకు నాతో పాటు నేను తీసుకొని వెళ్ళాను. The man told me that an angel, while he was praying, told him to send people to Joppa to get me so I could proclaim the message of Christ so they could have salvation. అక్కడ ఆ మనిషి కొర్నేలియు చెప్పాడు, నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత చేత బోధింపబడి తిని ఆ పేతురు యొద్దకు పంపి ఆయనను పిలిపించమని మరి చెప్పటం అనేటువంటి సంగతులన్నీ కూడా ఆయన చెప్పాడు. Now, Peter's main point is in verse 17. Let's read verse 17 again. సో పేతురు యొక్క ముఖ్యమైన అంశము 17వ వచనములో ఉంటున్నది. మనము ఆ వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైయుండునో అని తనతో, అదేనయ్యా 10-11 17 కాబట్టి ప్రభువైన Chapter 10 verse 17. యా అదిగో చాప్టర్ 10 verse 17. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైయుండునో అని తనలో తనకు ఎటు తోసక ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఓకే సార్. Peter is saying here, as he is justifying why he went there, if God chooses to give Gentiles the Holy Spirit like he gave to us, who am I as a man to challenge God and what his plan is? సో ఇక్కడ పేతురు అక్కడ చెప్తూ ఉన్నాడు, మరి ఎందుకు ఆయన వెళ్ళాడు అన్నదానికి మరి దర్శనము ద్వారా బోధింపబడి మరి వెళ్ళటం అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. నేను మానవుణ్ణి, దేవుణ్ణి నేను ఎలా ఎదిరించగలను అన్నటువంటి యొక్క విషయం. This would have brought back nightmares to Peter. Remember, when Jesus was doing ministry, he asked his disciples, "Who do people say that I am?" And Peter said, "You are the Christ, the Son of the living God." ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులను అడుగుతాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి అడగటంలో, అటు తర్వాత మీరేమనుకుంటున్నారంటే నీవు నిజంగా ఆ జీవస్వరూపం కలిగినటువంటి దేవుని కుమారుడు అని పేతురు చెప్పటం చూస్తాం. Jesus told Peter, "Blessed are you, for this has not come from men, but from God." అక్కడ యేసు ప్రభు పేతురుతో చెప్పాడు, ఈ యొక్క సందేశము అనేటువంటిది మనుషుల నుంచి కాదు, దేవుని యొద్ద నుంచే వచ్చింది అని. And because of this, I will give you the keys to the kingdom. కాబట్టి నేను రాజ్య సంబంధమైనటువంటి తాలపు చెవులు నేను ఇవ్వబోతూ ఉన్నాను
అన్నాడు. And what did that mean? He would see the Holy Spirit come on the Jews in Acts chapter 2. సో దాని యొక్క అర్థం ఏమిటనగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో యూదుల పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటంలో ఆయన చూస్తాడు. He would see the Holy Spirit come upon the Samaritans in Acts chapter 8. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో సమరయుల పైకి పరిశుద్ధాత్మ దిగి రావటం ఆయన చూడగలిగినటువంటిది. And he would see the Holy Spirit come upon the Gentiles and Cornelius in Acts chapter 10. అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో అన్యులైనటువంటి కొర్నేలు పైకి పరిశుద్ధాత్మ దిగి రావటం చూస్తాడు. Peter is saying right after that, Jesus said, now I have to go to the cross, I have to die and resurrect. And Peter said, never will I let anybody kill you. ఆ సందర్భంలో యేసు ప్రభు అంటారు, నేను సిలువకు అప్పగించబడి మరణించవలసినటువంటి యొక్క విషయము ఉంటుంది అని తెలియపరచబడినప్పుడు ఆ కార్యము జరగకూడను గాక నేను అడ్డుకుంటానన్నటువంటిది పేతురు పలుకుతాడు. Jesus told Peter, get behind me, Satan. That is, you are doing your agenda, not God's agenda, and you are opposing him. So Peter is saying here, I didn't want to oppose God another time. సో అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా వెనక్కి జరుగుము సైతానా అని చెప్పటం అనేటువంటిది దేవుని యొక్క మార్గాలు ప్రణాళికలు ఎదిరించలేవు, విరోధించలేవు. నీ మార్గము నీవు జరిగించటం కాదు, దేవుని యొక్క మార్గము జరిగించాలి అన్నటువంటి యొక్క విషయం ప్రభు చెప్పాడు. అదే విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క విషయం, దేవుని యొక్క ప్రణాళికను నేను ఎదిరించలేను అన్నటువంటిది చెప్తూ ఉన్నాడు. Peter said, because I'm hard-headed, God had to correct my misunderstanding 3 times. సో 3 పర్యాయములు నా తప్పుడు అభిప్రాయాన్ని దేవుడు తిద్దాడు అన్నటువంటి యొక్క విషయము పేతురు చెప్తూ ఉన్నాడు. The Holy Spirit told me to go with the men that were at the door and go to Caesarea. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ తలుపు యొద్ద ఉన్నటువంటి ఆ ప్రజలతో నీవేం మాట్లాడకుండా వెళ్ళము, సెసరియాకు వెళ్ళమని చెప్పి ఉంటున్నాడు. The Caesarean man said that an angel had told him that Peter would explain how he and his household could receive eternal life and the remission of sins. సో ఏ విధంగా పాప పరిహారాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి పొందవలసినటువంటి యొక్క సందేశము పేతురు వచ్చి వినిపిస్తాడు అన్నటువంటిది దేవదూత చేత బోధింపబడినటువంటి యొక్క విషయము సెసరియా మనిషి వివరించాడు. Peter said, as I was saying that Jesus is the Messiah who can give them eternal life and have the remission of sins, the Holy Spirit came upon the Gentiles. సో ఆ విధంగా ఆ యొక్క రక్షణ విషయంలో, పాప పరిహార యొక్క విషయంలో పేతురు సందేశంతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళు విశ్వసించారు, పరిశుద్ధాత్మను పొందారు. He says, I have 6 Jewish witnesses that were with me and they all saw the same thing. సో ఆయన అంటూ ఉన్నాడు, నాతో పాటు 6 మంది సాక్షులు మరి ఉన్నటువంటి యొక్క విషయం చెప్పాడు. The Judean church accepted Gentile fellowship into the church, and the church was now seeing a new, diverse group. సో యూదాయలో ఉన్నటువంటి సంఘము అన్యజనులు మరి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందటం అనేటువంటిది వారు ఆమోదించారు, స్వీకరించారు. అప్పటి నుంచి కొత్త యొక్క మార్గం అనేటువంటిది, విశాలత అనేటువంటిది దృక్పథము కొనసాగుతాం మనం చూస్తాం. Praise the Lord that now the church would be made up of Jews and Gentiles as Paul and Barnabas would take their first missionary journey out into the world. సో ఇక్కడ
దేవుని స్తుతించాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అనేటువంటిది యూదులు అన్యజనులు కలియుకబట్టి ఉంటూ ఉన్నది. తర్వాత మనము అన్యజనులందరికీ కూడా పౌలు బర్నబాసు సువార్త కొనసాగించటం మనం చూస్తాం. Let us pray. ప్రార్థించుకుందాం. Amen. Father God, Amen. we thank you for your divine plan and the mercy that you have to both Jew and Gentile. పరలోకమందున్న తండ్రి, యూదుల పట్ల అన్యజనుల పట్ల నువ్వు కలిగినటువంటి కనికరాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. We thank you for the Holy Spirit and ask that we may walk according to the Spirit and not according to our flesh. మా యొక్క శరీరానుసారంగా కాకుండా పరిశుద్ధాత్మ దేవా నీ చిత్తానుసారంగా జరిగించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. And that we would proclaim God's plan, that is, faith in Jesus Christ alone, would bring eternal life and entrance into the kingdom of God. మా దేవుని యొక్క ప్రణాళికలు యేసుక్రీస్తునందు